సాడిస్ట్ బావా పార్ట్ 43. అభిని తప్పించుకొని వెళ్తున్న సితార ముందు అడ్డుగా నిలబడి సారీ అని చెప్పాడు. 2 సెకండ్స్ పాటు ఆశ్చర్యంగా చూసింది. ఆ అమూల్యమైన పదం పెద్దగా వాడాడు. మరి వెంటనే తేరుకొని హూ కేర్స్ అన్నట్టు చూసి అభిని తప్పించుకొని వెళ్ళబోతే అభి సితారాని మళ్ళీ ఆపేసి, ఇదిగో ఇవే తగ్గించుకుంటే మంచిది, ఇలా చేస్తేనే నాకు కాలేదు, ఓవర్ చేయకుండా నా సారీ యాక్సెప్ట్ చేయి అని అంటున్న అభి గొంతు ఆర్డర్ వేస్తున్నట్టు అనిపిస్తే చిరాకు లేచింది సితారాకి. కానీ అభి పైన ఉన్న కోపంతో కనీసం అతనితో మాట్లాడాలని అనుకోలేదు. తిట్టడానికి కూడా నోరు రావట్లేదు. కానీ తన అడుగులకు అడ్డుపడుతున్న అభిని తప్పించుకోవాలని, ఇప్పుడు నువ్వు నాకు అడ్డుపడితే నేను సచ్చినంత తొట్టు అని అంది. బేసిక్గా అలాంటి మాటలు నమ్మని అభికి ఎందుకో సితార చచ్చినంత తొట్టు అనగానే నిన్నటి సీన్ గుర్తొచ్చింది. క్షణం ఆలస్యం అయి ఉంటే తనేమైపోయేదో, తనకేమైనా అయి ఉంటే అతనేమైపోయేవాడో. ఆటోమేటిక్గా అభి అడుగులు పక్కకు వెళ్ళాయి. అభిని దాటుకొని వెళ్తున్న సితార చేతిని పట్టుకొని ఆపి, అట్లీస్ట్ ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, 2-3 hours తర్వాత వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు కేరింగ్గా. సితార ఉన్న పొజిషన్లో అభి అంటేనే నచ్చట్లేదు, ఇంకా అతని కేరింగ్ ఏం నచ్చుతుంది? చెయ్యి విదిలించుకుంది. వెంటనే వదిలేశాడు. చూస్తుండగానే సితార అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన ఫ్లాట్కి అయితే వెళ్ళలేదు, కానీ తెలుసు ఎక్కడికి వెళ్తుందో. మైరా తప్ప ఇంకెవరూ తెలీదు సితారాకి. సో అక్కడికే వెళ్తుంది అని అనుకున్నాడు. కానీ సితారాని కొట్టిన తన హ్యాండ్ అంటే తనకి నచ్చట్లేదు అబ్బికి. సితారా రూమ్ దాటి వెళ్ళగానే పిడికిలు బిగించి వాల్పై గట్టిగా కొట్టాడు కోపంతో. మండ చిట్లింది. కనీసం నొప్పి కూడా తెలియట్లేదు స్టీల్ రాడ్కి. సితారా కోపం ఎలా తగ్గించాలా అని సిన్సియర్గా ఆలోచిస్తున్నాడు. మరోవైపు తమ మధ్య ఈ దూరానికి కారణమైన తరుణ్కి తేరుకోలేని లెసన్ నేర్పించాలి అని మైండ్లో బలంగా ఫిక్స్ అయ్యాడు. ఫస్ట్ అయితే మైరాకి కాల్ చేయాలి అని సితారా ఫోన్ అక్కడే ఉండడంతో మైరాకి కాల్ చేశాడు. చెప్పు సీతు అని అంది మైరా కాల్ అటెంప్ట్ చేసి. మైరా నేను అభి అని అనగానే చేతులు లైట్గా షివర్ అయ్యాయి. మళ్ళీ కాల్ చేసి ఏం తిడతాడా అని. అభిగారు మీరా? సితార ఎక్కడుందో తెలిసిందా అని నాంచుతుంటే, లిజన్, సితార కాసేపట్లో నీ దగ్గరకు వస్తుంది, ఐ థింక్, ట్రీట్ హర్ వెల్ అని చెప్పి మైరా ఆన్సర్ కోసం చూడకుండానే కాల్ డిస్కనెక్ట్ చేశాడు. టీ టీ మన శబ్దం రాగానే స్క్రీన్ వైపు చూస్తూ ఉహ్ అని పెద్ద నిట్టూర్పి విడిచింది. ఒక రకంగా అభి అంత త్వరగా కాల్ కట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెరిచి ఉన్న డోర్ని కూడా గట్టిగా ఒక తోపు తోసి లోపలికి వచ్చిన సితారాని చూసి, ఏంటి అంత కోపం నీకు? డోర్ ఓపెన్లోనే ఉందిగా, నోరు లేదని నీ ప్రతాపం అంతా దానిపై చూపిస్తున్నావా అని అడిగింది వెటకారంగా. సితార ఏం మాట్లాడకుండా మైరా రూమ్లోకి వెళ్ళి బెడ్పై బోర్లా పడిపోయింది. వెనకే వచ్చిన మైరా, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఎందుకింత టైం పట్టింది అని అడిగింది గోడకి ఉన్న గడియారం చూస్తూ. సితార ముఖం మాత్రమే పైకి లేపి మైరాని చూసి, నీకు ముందే తెలుసా నేను వస్తున్నట్టు అని అడిగింది. అని అనగానే విషయం అర్థమై, దట్ ఈడియట్ చెప్పాడా అని అడిగింది కోపంగా. అబ్బిగారు కాల్ చేసి అని అంటుండగా, ఈడియట్ నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వడా అని అంటూ ఇంతెత్తును లేచిన సితారాని షాకింగ్గా చూసింది మైరా. మైరా చూపులకు సితార ఒకసారి తనను తాను చూసుకుంది. ఒంటి నిండా దెబ్బలు, బుగ్గలు వాచి ఉండేసరికి విసుగ్గా ముఖం పైకి పెట్టి మళ్ళీ పడుకోబోతే మైరా సితార పక్కన కూర్చొని, ఈ దెబ్బలేంటి సీతు, ఏమైంది, ఎందుకు బాడీ మొత్తం ఇలా స్వెల్ అయింది అని అడుగుతూ చేతులను తిప్పి తిప్పి చూస్తుంటే సితార విడిపించుకొని, కాసేపు డిస్టర్బ్ చేయకు, నిద్ర వస్తుంది అని చెప్పి బలవంతంగా కళ్ళు మూసుకుంది సితార. సీతు, ఆర్ యూ సీరియస్? ఇన్ని దెబ్బలు ఉన్నాయి ఒంటిపై, ఫేస్ ఎందుకు ట్యాన్ అయింది, అసలు ఎక్కడున్నావు ఇంతసేపు అని అడిగింది కోపంగా. మైరా చెప్పానా డిస్టర్బ్ చేయొద్దని, వెళ్ళి ఇక్కడ నుండి అని అంటున్న సితార హ్యాండ్ పట్టుకొని ఫోర్స్గా లాగి కూర్చోబెట్టింది మైరా. విసుగ్గా చూస్తున్న సితార ఫేస్ని సింగిల్ హ్యాండ్తో చిన్ దగ్గర పట్టుకొని, ఏంటి ఓవర్ చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఆరాంగా పడుకొని లేచే వరకు నేను వెయిట్ చేసి ఈలోపు ఏమైందో అని చించి చించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోవాలా? అంత లేదమ్మా, చెప్పేసి పడుకో, డిస్టర్బ్ చేయను అని అనగానే సితార స్థిరంగా చూస్తూ,
రేపట్టం జరిగింది అని చెప్పగానే కళ్ళు పెద్దవి చేసేసి తెరిచిన నోరుని చేతులతో మూసేసింది. స్టన్ అయిన మైరాని చూసి చాలా ఇంకేమన్నా కావాలా అని అడిగింది. మైరా చేతులు అడ్డం తీసేసి టీజర్ చూపించి మూవీ రిలీజ్ చేయనంటే ఎలా, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంది కంగారును పక్కన పెడుతూ. నేను వర్క్ చేసిన కంపెనీలో ఉదయ్ అని ఒక వెధవ ఇన్వెస్ట్ చేశాడు. నా తలరాతకి తగ్గట్టు వాడి ప్రాజెక్ట్కి నేనే మేనేజర్ని అయ్యాను. అది కూడా వెళ్ళిన కొత్తలోనే మిగిలిన టీం మెంబర్స్ని ఓడించి మరి. నాకేం తెలుసు వాడికి అమ్మాయిల మోజు ఎక్కువని. అభి చెప్పాడు వదిలే ఈ ప్రాజెక్ట్ అని. నా సక్సెస్ని చూడలేక ఏడుస్తున్నాడేమో అనుకొని ఆ టైంలో తర్వాత తెలిసింది ఆ బాస్టర్డ్ కళ్ళు నాపై పడ్డాయని. నా జాబ్ పోవడానికి కూడా వాడే రీజన్ అయ్యాడు. అది సరిపోదన్నట్టు పరువు నష్టమని నన్ను హైయర్ అథారిటీ బోర్డు మెంబర్స్ దగ్గర నిలబెట్టి 2 కోట్లు కట్టమని డిమాండ్ చేశాడు. బోర్డు మెంబర్స్ అంతా వాడికే వత్తాసు పలికారు. మన దగ్గర చిల్లి గవ్వలేదని నీకు కూడా తెలుసుగా. అమ్మని అడిగితే నన్ను ఎగరేసి తంతుంది. ఎలారా దేవుడా అని అనుకున్న టైంలో అభి చెక్ రాసిచ్చాడు. నాతో పాటు అక్కడున్న వాళ్ళంతా షాక్. కానీ ఆ ఉదయగాడు అప్పుడు కూడా నాతో మిస్బిహేవ్ చేశాడు. మనమేం తక్కువ తినలేదు కదా. ఒకసారి అయితే కొట్టగూడెం ప్లేస్లో కొట్టాను. అప్పటి నుంచి ఏడ్చి చస్తున్నాడు నాపై. వాడి పీడ వదిలిందనుకున్న టైంలో నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశాడు. అప్పుడప్పుడు దేవుడు ప్రూవ్ చేసుకుంటున్నాడు నా కరుణ నీపై కూడా ఉంటుంది అని. అందుకే వాడి మనుషులు నన్ను అనుకొని మా టీమేట్ నవ్యాన్ని ఎత్తుకెళ్లారు. మనకి సమాజ సేవ ఎక్కువ కదా. పెద్ద ఆరందలాగా వాళ్ళని ఫాలో అవుతూ సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళాను. ఆయిల్ ఫ్యాక్టరీ అది. నేను వచ్చిన ట్యాక్సీ అంకుల్కి పెద్ద లెక్చర్ ఇచ్చి మరీ వెళ్ళాను. తీరా లోపలికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు వచ్చింది నా కోసమే అని. అప్పుడే అర్థమైంది నేను అక్కడ ఉండడం సేఫ్ కాదని. కానీ నవ్యాన్ని అలా వదిలేసి వెళ్ళాలని అనిపించలేదు. అందుకే ఫైట్ చేసా వాళ్ళకి ఎగెనిస్ట్గా. అంతమంది ఎదవల ముందు 2 అమ్మాయిలు పవర్ ఏం సరిపోతుంది చెప్పు. మా చాప్టర్స్ క్లోజ్ అనుకున్న టైంలో వచ్చాడు అభి. సేవ్ చేశాడు మా ఇద్దరిని అని ఆపింది. అయితే హ్యాపీగా ఉండాలి కానీ ఇలా ఏడుస్తున్నావేంటి అని అడిగింది మైరా. ఎలా హ్యాపీగా ఉంటానే, అమ్మో వాడిలో వేరియేషన్స్ నీకు తెలీదు. అప్పుడే ఆకాశం అంత ప్రేమ చూపిస్తాడు. వెంటనే నేను సైకో అని ప్రూవ్ చేసుకుంటాడు అని అంది పాములా బుసలు కొడుతూ. ఇప్పుడు నిన్నేమన్నారు అభి గారు, ఎందుకు అలిగి వచ్చేసావు అని అడిగింది మైరా. అసలు బయటకు ఎందుకు వెళ్ళావని అడిగాడు. ఇది నిజమే, నువ్వెప్పుడు నేను లేకుండా బయటకు వెళ్ళావు కదా, ఇప్పుడెందుకు బయటకు వెళ్ళావు మరి అని అడిగింది మైరా కళ్ళు పెద్దవి చేసి. తరుణ్ని కలవడానికి అని చెప్పింది సితార. తరుణ్, హూ ఈజ్ హీ అని అడిగింది. నైనా కంపెనీకి ఆపోజిట్ కంపెనీలే. అతను నాకు జాబ్ ఆఫర్ చేశాడు. కంపెనీ డీటెయిల్స్ చెప్పడానికి రమ్మన్నాను నన్ను. సో కాఫీ బార్కి వెళ్ళాను. అందుకే అభికి కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు, కొట్టాడు కూడా అని చెప్పి బుగ్గలపై చేతులు అడ్డు పెట్టుకుంది. ఎట్టట్టా 2 వారాల పాటు నైనా కంపెనీలో వర్క్ చేసి ఇప్పుడు ఆ కంపెనీకి ఆపోజిట్ అయిన కంపెనీలో అంటే మాయా బ్యాంకింగ్లో జాబ్ చేయాలనుకున్నావా? అభి కాబట్టి కొట్టి వదిలేశాడు. అదే ఇంకెవరైనా అయితే కేసు వేసి లైఫ్ లాంగ్ జైలు కూడా తినిపించేవాళ్ళు తెలుసా అని అంది మైరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా జాబ్ నా ఇష్టం అని అంది సితార పొగరుగా. ఏం పాప, జాయినింగ్ లెటర్లో రూల్స్ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా చదవలేదా? ముందు నైనాలో జాయిన్ అయ్యి ఏ కారణం చేత మానేసినా తిరిగి మాయాలో మాత్రం జాయిన్ అవ్వకూడదు. అది 2 కంపెనీల రూల్ అని ఆపింది. అయితే ప్రాబ్లం ఏంటట అని అడిగింది సితార. నువ్వు నైనా కంపెనీ డీటెయిల్స్ అన్నీ మాయా కంపెనీలో లీక్ చేసేస్తే ఐబ్రో అప్ చేసి అడిగింది మైరా. నాకంత బుర్ర కూడానా? అయినా చీట్ చేసే వాళ్ళు నైనాలో వర్క్ చేస్తూ కూడా మాయకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అందులో అంత వింతేముంది అని అడిగింది. అదంత ఈజీ కాదు పాప. వన్స్ నువ్వు నైనాలో జాయిన్ అయ్యావంటే నిన్నెవరొకరు స్పై చేస్తున్నట్టు అర్థం. నిన్ను ఎవ్రీ సెకండ్ ఎవరొకరు ఫాలో అవుతూనే ఉంటారు, కనీసం నీకు కూడా డౌట్ రాకుండా అని చెప్పి ఆపింది మైరా. అంటే ఆ కొన్ని డేస్లో నన్ను కూడా ఎవరన్నా ఫాలో అయ్యి ఉంటారు కదా అని అడిగింది. నీ కాల్ రికార్డింగ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. నైనాని చీట్ చేయడం అంత తేలిక కాదు అని చెప్పింది మైరా. ఇవన్నీ నీకెలా తెలిసే ఆశ్చర్యంగా అడిగింది సితార. డాడ్ కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు కదా, సో తెలుస్తాయి అని లేచి కాలర్ ఎగరేసింది మైరా ప్రౌడ్గా. మైరానే ఇంత అలా రియాక్ట్ అయిందంటే అభి కోప్పడ్డంలో తప్పు లేదనిపించింది సితారాకి.
కానీ ఫ్యామిలీని ఈ ఇష్యూలోకి లాగడం కరెక్ట్గా అనిపించలేదు. అందుకే అలానే మొండిగా ఉంటే, సీతు థింక్ వన్స్, అభిగారు లేకపోతే నువ్వు ఈ పాటికి ఏమైపోయేదానివో. మనల్ని కంటికి రెప్పలా కాచుకున్న వాళ్ళు ఒక మాట అన్నా 2 దెబ్బలు వేసినా మన మంచికేనే. ఇప్పుడు కూడా అభిగారు కాల్ చేసి సితారా వస్తుంది, ట్రీట్ హర్ వెల్ అని చెప్పారు. కాదు కాదు, ఆర్డర్ వేశారు. ఎవరుంటారే ఇలా? అతనిలో కోపం మాత్రమే చూసి ప్రేమను దాచేకు సీతు, మంచోడు అని అంటున్న మైరా మాటలు ఆపేసి, ఓ హలో, ఎక్కువ మాట్లాడుకు, ప్రేమ గీమ అంటున్నావేంటి అని కయ్యమనగానే, ఆపవే నువ్వు నీ ఓవర్ యాక్షన్. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? నాకు తెలిసే నీకు అభిగారు అంటే ఇష్టమని. నా దగ్గర దాచా ఓకే, కనీసం నీకు నువ్వైనా చెప్పుకో అని నవ్వింది మైరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు వాడంటే ఏమి ఇష్టం లేదు, నువ్వేదో ఊహించుకొని మాట్లాడుకో అని అంది ముఖం చిన్నుబుచ్చుకొని. సరే సరే, ముందే చెప్పా, నాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం అభిగారికి చెప్తే తెలుస్తుంది, లేదంటే ఆ మోడల్ ప్రీతి తన్నుకుపోతుంది ఏదో ఒక రోజు. ఇప్పుడు వచ్చి ఏడ్చినట్టే, అప్పుడు ఏడుపు పర్వాలేదు, ఇప్పటిలానే అప్పుడు కూడా డోర్స్ ఓపెన్ చేసి ఉంచుతాను అని చెప్పి దెప్పి పొడుస్తున్న మైరాని కోపంగా చూసి, దానికి ఇంకెవరూ దొరకలేదా? మోడలే కదా, వెళ్ళి ఇంకెవరన్నా తగులుకోమను. నా అభి ఈ జోలికి వస్తే నాలో రౌడీని చూస్తుంది అని అంది రూమ్ దద్దరిల్లేలా కేకలు వేస్తూ. అనుకోకుండా బయటపడిన సితారా ఫీలింగ్స్ చూసి, ఏంటమ్మా నా అభి నా ఏది మళ్ళీసారి చెప్పు అని టీజింగ్గా అనేసరికి సితారాకు అప్పుడు అర్థమైంది తనేమైందో. సిగ్గుతో తలదించేస్తే, యు ఆర్ నాట్ ఏ కిడ్ సీతు, నీకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు. కోపంలో మాట అన్నారని గింజుకోకు, నీపై ప్రేమతోనే కదా అలా బిహేవ్ చేసింది. నేను చెప్పనవసరం లేదు నిన్న నైట్ నిన్నెంత కేర్ఫుల్గా ట్రీట్ చేసి ఉంటారో. దాని ముందు 2 చెంపదెబ్బలు గుర్తొస్తున్నాయా నీకు అని అడిగింది. మైరా మాటలు సితారా బ్రెయిన్లోకి బాగా ఇంజెక్ట్ అయ్యాయి. ఆలోచనలో పడింది. ఇప్పటి వరకు ఆవేశంతో ఎగిరిపడేది కాస్త శాంతించి బెడ్ కార్నర్లో కూర్చొని, ఏం చేయను అని అడిగింది. చెప్పానుగా చిన్నపిల్లవి కాదని, అతనేంటో నాకంటే నీకే తెలుసు, సో కోపం తెచ్చుకోకు, వెళ్ళక్కడికి అని చెప్పగానే లేచింది అభి దగ్గరకు వెళ్ళడానికి. బెడ్రూమ్ దాటగానే మళ్ళీ వెనక్కి వచ్చి స్టమక్పై చేతులు పెట్టుకొని, ఆకలి అవుతుందే అని అనగానే మైరా ఫుడ్ పెట్టేసరికి గ్యాప్ లేకుండా తింటుంది. చెప్పు, నిన్ను నువ్వు పనిష్ చేసుకున్నావా అని అడిగింది. కొట్టాడనే కోపంలో డే అంతా టెర్రస్ పైనే ఉన్నాను ఎండలో. ఎప్పుడు కళ్ళు తిరిగి పడ్డానో, ఎప్పుడు అభి కిందకి తీసుకువెళ్ళాడో తెలియదు అని చెప్పింది. ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయకు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మైరా. తిన్న తర్వాత మైరా క్యాబ్ బుక్ చేస్తే ఎక్కేసి ఇంటికి వెళ్ళింది. తమ ఫ్లోర్కి రాగానే లిఫ్ట్ నుండి బయటకు వచ్చి అభి ఫ్లాట్ని ఒకసారి చూసి తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళగానే షాక్ అయిపోయింది. అదే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు లోపలికి వేసుకుంటూ వెళ్తున్న తనకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా. ఇంటి నిండా ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్. హాల్, కిచెన్ అనే తేడా లేకుండా రూఫ్కి తగిలించి కొన్ని, పిల్లర్స్కి దగ్గర కొన్ని, బెడ్రూమ్లో కొన్ని, ఇలా ఇల్లంతా ప్లాంట్స్ ఉండేసరికి అప్పటి వరకు మోస్తున్న బరువు కాస్త దిగినట్టయింది. ప్లాంట్స్ని అనుసరించుకుంటూ బాల్కనీ వరకు వెళ్ళింది. అప్పుడు చూసింది అభిని బాల్కనీలో గ్రాస్ మ్యాట్ సర్ది పూల కుండీలను పేర్చుతున్నాడు. అలానే ఉండిపోయింది చూస్తూ. మొక్కల కోసమని లోపలికి వస్తుండగా ఎదురైంది సితారా. సితారాని చూసి అభి కూడా షాక్ అయ్యాడు. అస్సలు అనుకోలేదు ఇంత త్వరగా ఇక్కడికి వస్తుంది అని. అలానే సైలెంట్గా ఉండిపోతే దానికోసం ఆగిపోయాడేమో అని అభి వైపు చూడకుండానే సైడ్ ఇచ్చింది సితారా. అభి సితారా దగ్గరకు వెళ్ళి, కోపం తగ్గిందా అని అడిగాడు. మాట్లాడలేదు సితారా, తలదించుకొనే ఉంది. నీకోసమే ఇదంతా అని చాలా ఆప్యాయంగా చెప్పాడు. అప్పుడు చూసింది అభి వైపుకి. సారీ చెప్పా అని గుర్తు చేశాడు. మళ్ళీ రెప్పలు వాల్చేసింది. ఇష్టం లేదా నాతో మాట్లాడడం అని అడిగాడు. ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. సితారా ఇన్సిడెంట్ నుండి బయటకు రావడానికి టైం పడుతుందని అభి మిగిలిన వర్క్ కూడా పూర్తి చేసుకొని తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు.
చీకటి పడింది. మామూలుగా అయితే సితార కోసం ఏమైనా వండి పెట్టేవాడు. కానీ సితార తన ప్రెజెన్స్లో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందేమో అని సైలెంట్గా ఉండిపోయాడు. నైట్ అయింది. అప్పటి వరకు పడుకొని అప్పుడే నిద్ర లేచి డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చిన సితారాకి ఓన్లీ లైట్ వెలుగులో బతికే మొక్కలు నవ్వుతూ కనిపించేసరికి మనసంతా ఉల్లాసంగా అయిపోయింది. ప్రతి ప్లాంట్కి తన చేతి స్పర్శను అందిస్తూ బాల్కనీలోకి వెళ్ళింది. 2 గంటల ముందు అభి తన కోసం ఈ ప్లాన్ సజెస్ట్ చేయడం గుర్తొచ్చి పేదాలపై నవ్వు చేరిపోయింది. కాసేపు అక్కడే గడిపి మళ్ళీ లోపలికి వచ్చేసింది. ఏదో చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఉన్నట్టు. రాత్రి 12 అయింది. అభి ఫోన్ అరుస్తూనే ఉంది. మెలకుగానే ఉన్న అభి హెడ్ బోర్డ్కి ఆనుకొని పిల్లో తన చేతులతో నలిపేస్తూ ఫోన్నే చూస్తున్నాడు విసుగ్గా. స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నేమ్స్ మారుతున్నాయి. ఫస్ట్ కాల్ ప్రీతు నుండి వస్తే అరగంట తర్వాత సుభాష్ నుండి వస్తుంది. బెడ్రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. అందులో నుండి మెయిన్ డోర్ వైపే చూస్తున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు 1 గంట 2 గంటలు దాటింది. ఒక్కరి కాల్ కూడా అటెంప్ట్ చేయట్లేదు. సేమ్ పొజిషన్ సరి ఉండి అస్సలు అలవాటు లేని పని అయిన నెయిల్స్ బైట్ చేస్తున్నాడు. ఇన్నాళ్ళు ఉండే కోపం ఏమైపోయిందో. మామూలుగా అయితే సితారా ఫ్లాట్ డోర్ బాది అడిగి మరీ విష్ చేయించుకునేవాడు. కానీ కొన్ని గంటల క్రితమే ఫిక్స్ అయ్యాడు సితారాని స్మూత్గా హ్యాండిల్ చేయాలని. సితారా తన ఫ్లాట్కి రాలేదు. కోపం అసహనం చేరిపోయింది అభిలో. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేశాడు. ల్యాప్లో ఉన్న పిల్లో దూరంగా విసిరి బ్లాంకెట్ ఫుల్గా కప్పుకొని నిద్ర అందుకున్నాడు. అయినా నిద్ర పట్టకపోయేసరికి బ్లాంకెట్ ముఖం వరకు కిందకు తీశాడు విసుగ్గా. హెయిర్ అంతా నుదిటిన కప్పేసింది. సితారా ఉంటే టెంప్ట్ అయిపోయేదేమో, అంత క్యూట్గా ఉన్నాడు అభి. సీలింగ్ ఆర్కిటెక్ట్ వర్క్లో సితారాని ఊహించుకుంటూ దొంగ మొహం దానా, ఫస్ట్ టైం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా. ఫస్ట్ టైం నీ విష్ కోసం ఇంతలా తప్పిస్తున్నాను. నీకు అసలు లవ్, హార్ట్ అనే వర్డ్స్కి మీనింగ్ తెలీదే. అందుకే నీ స్టోన్ హార్టెడ్కి నా లవ్ రీచ్ అవ్వట్లేదు. సారీ చెప్పా కదే. అయినా చిన్నప్పటి నుండి నీ గురించి తెలిసి కూడా నేను నాకు నచ్చినట్టు ఇమాజిన్ చేసుకుంటున్నాను చూడు. నన్ను నేను కొట్టుకోవాలి. నా బతుకు. బాగా బుద్ధొచ్చింది నీ నుండి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదని. చూడు, రేపటి నుండి నీ వైపు కూడా చూడను. 16 వచ్చే వరకు నాతోనే ఉన్నావు కదే. నా బర్త్డే కూడా తెలీదా నీకు? స్టూపిడ్, బ్రెయిన్లెస్ ఫూల్. నన్ను అంటావు నువ్వే మనసు లేని రాయివి అని 100 తిట్టుకొని అలాగే పడుకున్నాడు. 3 దాటినా నిద్ర రాలేదు. ట్యాబ్ తీసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ మూడ్ డైవర్ట్ చేయడానికి ఉదయం 5 గంటల వరకు ట్రై చేశాడు. ఎప్పుడు హెడ్ ఫోన్స్ పడిపోయాయో తెలీదు. ఫైనల్గా నిద్ర పట్టిందనుకున్న టైంకి ఆగకుండా వినిపిస్తున్న కాలింగ్ బెల్ సౌండ్. ముఖంలో చిరాకంతా పులుముకొని దిండు తీసి చెవులకు మూస్తూ పడుకున్నాడు. అయినా వినిపిస్తుంటే నిద్ర కూగుతూ తూలుతూ డోర్ వరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ముందున్న మనిషిని చూడకుండానే పొద్దున్న ఎవరు టైం పాడు లేకుండా వచ్చి కాలింగ్ బెల్ కొడుతున్నారు, మిమ్మల్ని కాదు ముందు దీన్ని పీకి పడేయాలి అని అనుకుంటూ స్విచ్ వైపు కోపంగా చూస్తుంటే అభి కాలర్ పట్టుకొని ముందుకు లాక్కొని అతని పెదవులపై ముద్దు పెట్టి వదిలి హ్యాపీ బర్త్డే మై స్వీట్ హార్ట్ అని అంది సితారా. అభి కళ్ళు ఎప్పుడు పెద్దవయ్యాయో తెలీదు, కానీ ముందున్న సితారాని చూడగానే కళ్ళు చిన్నవయ్యాయి. ఫేస్లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ, సితు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నిన్ను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ బేబీ అని అంటూ హగ్ చేసుకున్నాడు. కాలింగ్ బెల్ పక్కనే ఉన్న ఎవరో కొడుతున్న సౌండ్ మళ్ళీ గట్టిగా వినబడేసరికి కళ్ళు తెరిచి చూశాడు అభి. బెడ్పై ఉన్నాడు. ఇంకా రూమ్లో తాను చూసుకొని తలపై 2 పీక్కొని ఏంటిదంతా కళ, అనవసరంగా ఎక్కువ ఫీల్ అయిపోయాను. ఈ పెంకి మరదలు నన్ను బాగా డిస్టర్బ్ చేసేస్తుంది అని అనుకుంటూ కాలింగ్ బెల్ సౌండ్ విని వెయిట్ అభి, థింక్ పాజిటివ్లీ. మార్నింగ్ వచ్చే కళలు నిజమవుతాయంట. అంటే ఇప్పుడు వచ్చేది సితారా అయి ఉండొచ్చేమో. థ్యాంక్ గాడ్, మొత్తానికి నా కోరికేంటో తెలుసుకొని సితారా నా దగ్గరికి పంపించాడు అని అనుకుంటూ ఉరుకులు పరుగుల మీద డోర్ వరకు వెళ్ళి ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వలేదు. అప్పుడే అర్థమైంది తను డోర్ లాక్ చేసినట్టు. నేను డోర్ లాక్ చేశానా ఎప్పుడు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే సితారా ప్లేస్లో ప్రీతిని చూసి తిక్క రేగింది. డోర్ ఓపెన్ అవ్వగానే ప్రీతి వచ్చి అభిని గట్టిగా హగ్ చేసుకొని
హ్యాపీ బర్త్డే అభి అని అరిచింది గట్టిగా. అభి చిరాగ్గా ఫేస్ పెట్టి వెనక్కి అడుగు వేస్తూ ప్రీతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే ప్రీతి కొంచెం కూడా తన హ్యాండ్స్ లూజ్ చేయకుండా ఇంకా టైట్గా హగ్ చేసుకుంటూ, వేరే ఫీలింగ్తో కాదులే అభి, జస్ట్ ఫ్రెండ్లీ హగ్ చేసుకున్నా అంతే అని అంది. వాట్ ఎవర్, వదులు ప్రీతి, ఐ హేట్ హగ్స్ అని అంటున్న అభిని జాలిగా చూసి, యు నో వాట్ అభి, నీ బర్త్డే కోసం ఎంతగా వెయిట్ చేశానో తెలుసా, అలాంటిది నన్ను ఇంతలా నెగ్లెక్ట్ చేస్తావా, హౌ ఇన్సల్టింగ్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి అని అంటూ వెనక్కి తిరిగితే తన బర్త్డేకి ఎవరిని హగ్ చేయడం ఇష్టం లేని అభి ప్రీతిని పిలిచాడు. ప్రీతి ఫేక్ టీయర్స్ని ఇండెక్స్ ఫింగర్తో పక్కకి తుడిచి ఏదో సాధించానన్న స్మైల్ ఇచ్చి వెనక్కి తిరిగింది. ఇప్పుడేం కావాలి నీకు అని అడిగాడు. మళ్ళీ విష్ చేస్తా అని అంది ఎగ్జైట్ అవుతూ. ఉఫ్ దా అని చేతులు చాచగానే వచ్చి వాటేసుకుంది ప్రీతి. తప్పదు కాబట్టి అయిష్టంగా ప్రీతి చుట్టూ హ్యాండ్స్ వేశాడో లేదో ముందు ఫ్లాట్లో ఉన్న సితార డోర్ ఓపెన్ చేసుకొని వచ్చింది. ఒకరి కౌగిట్లో ఒకరి మిడిపోయిన అభి ప్రీతిలను చూసి షాక్ అయింది. అప్రయత్నంగా సితార ఫ్లాట్ వైపు చూసిన అభికి కోపంతో చేతిలో ఉన్న చుడిదార్ దుప్పటాన్ని పీకేస్తూ కనబడింది. అమ్మని, నువ్వెప్పుడు వచ్చావే, అడ్డంగా దొరికిపోయాను కదా అని మనసులో అనుకొని, కానీ బయటకు అనేయడంతో ప్రీతిక మాటలు వినపడ్డాయి. కొద్దిగా తల తిప్పి అభి చూస్తున్న వైపు చూసింది. సితారా ఫేస్ తనకి గుర్తుండడంతో అభి మాట్లాడేది ఆ అమ్మాయి గురించే అని అర్థమై తల కొంచెం పైకెత్తి అభి హార్ట్పై ముద్దు పెట్టింది. సితారా నిప్పులు చెరుగుతున్న కళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. డోర్ దబేల్మని వేసేసరికి అభి స్పృహలోకి వచ్చాడు. ప్రీతి తనని హార్ట్పై ముద్దు పెట్టుకోవడం గుర్తొచ్చి చిరాగ్గా ఫోర్స్గా ప్రీతిని దూరంగా నెట్టేశాడు. అభి కోసం ఊహించింది కానీ మరీ ఇంతలా గెంటేస్తాడని ఊహించక వెళ్ళి ఫ్లవర్ వాస్ పైన పడింది ప్రీతి. దెబ్బలు బాగా తగిలినట్టు అనిపించి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రీతి హ్యాండ్కి ఇచ్చాడు అభి పైకి లేవడానికి. కుక్కతోక వంకర అన్నట్టు ప్రీతి బుద్ధి వంకర కదా. హెల్ప్ చేస్తున్న అభి హ్యాండ్ పట్టుకొని మీదకి లాక్కుంది. సితారా మైండ్లో ఉన్న అభి ప్రీతి లాగేసరికి వెళ్ళి తనపై పడ్డాడు సరాసరి. పైకి లేస్తుంటే అతని టీషర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకు అభి అంత ఫోర్స్గా తోసేసావు, చూడు దెబ్బలు ఎలా తగిలాయో అని అంటూ మోచేతిపై చూపిస్తూ మోకాళ్ళకు పైకి ఉన్న స్కర్ట్ని ఇంకొంచెం పైకి పెట్టి చిన్నగా గీరుకున్న దెబ్బను చూపిస్తుంది. ముందైతే డోర్ వేసింది కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది సితారాకి. కానీ వెళ్ళాలంటే భయంగానూ ఉంది. డోర్ దగ్గరే ఉండి కంగారుగా అటు ఇటు తిరుగుతూ హాల్లో నుండి చూడడానికి ట్రై చేస్తుంటే ఏం కనిపించట్లేదు. ఇంకా లాభం లేదని తన ఫోన్ని అభి దగ్గరే ఉండడం గుర్తు చేసుకొని ఆ వంకతో వెళ్ళాలని అనుకుంది. తన ఫ్లాట్ దాటి అభి ఫ్లాట్కి వచ్చింది. డోర్ దగ్గరే నిలబడి ఎగిరెగిరి హాల్లోకి చూస్తున్న సితారా కాలికి ఫ్లవర్ వాజ్ అడ్డుపడింది. కిందకి చూసేసరికి ఫ్లోర్పై ప్రీతిపై అభి స్కర్ట్ పైకి ఉండడం చూసి కోపం పీక్స్కి వెళ్ళింది. అక్కడ రెండోసారి సితారాను ఊహించని అభి షాకింగ్ లెవెల్స్ కూడా పీక్స్ని దాటేశాయి. వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చూసిన ప్రీతి లిప్స్పై ఒక ఈవిల్ స్మైల్ వచ్చింది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టోరీపై మీ ఒపీనియన్ కూడా తెలియచేయండి చూస్తున్న వాళ్ళు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సిరీస్. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.